సన్ రైజర్స్కి ఈసారి కప్ పక్కా, అది లెక్క. అసలే మెగా ఆక్షన్, కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అన్న ఓవర్ ఎక్స్పెక్టేషన్స్కి పోకుండా కరెక్ట్ ప్లేయర్స్ని పట్టుకొని కప్ మనదే అన్న ఫీలింగ్ తెప్పించింది మన కావ్య మారన్. అదేనండి సన్ రైజర్స్ ఓనర్. ఆక్షన్కి ముందు రిటెన్షన్ గురించి మాట్లాడుకుంటే క్లాసిన్ని 23 కోట్లకి, ప్యాట్ కమిన్స్ని 18 క్రోర్స్కి, అభిషేక్ శర్మని 14 క్రోర్స్కి, ట్రావిస్ హెడ్ని 14 క్రోర్స్కి, నితీష్ కుమార్ని 6 క్రోర్స్కి అట్టి పెట్టుకుంది. అమ్మో, అప్పుడే అన్ని డబ్బులు ఖర్చు పెట్టేస్తే ఎలా అమ్మా అంటే ఆక్షన్కి వస్తే ఏం ప్లేయర్స్ని కొంటారు అనుకున్నాం. కానీ ఆల్రెడీ మన దగ్గర కావాల్సిన దూకుడు ఆటగాళ్ళు ఉన్నారు. ఇక ఆక్షన్ విషయానికి వస్తే ఫస్ట్ హర్షదీప్కి గురించి పోటీ పాడింది కానీ కుదరలేదు. శ్రేయస్ అయ్యర్ గురించి కూడా లాస్ట్ వరకు పోరాడింది, ఆఖరికి పంజాబ్ కొనేసింది. ఇక రిషబ్ పంత్ గురించి మాట్లాడితే గట్టిగా పోటీ పడింది కానీ లక్నో జైన్స్ 27 క్రోర్స్కి పట్టేసింది. మనకి ప్లేయర్స్ రారా అంటే టైంకి ఇండియన్ బౌలర్ షమీని 10 కోట్లకి పట్టేసింది. అబ్బా, మంచి బౌలర్ వచ్చారు కదరా అనుకున్నాం. చాహల్ గురించి కూడా పోటీ పడింది కానీ కుదరలేదు. ఇక నెక్స్ట్ బౌలర్ హర్షల్ పటేల్ని దొరకపట్టేసింది. క్వింటన్ డీకాక్కి కూడా పోటీ పడింది కానీ కుదరలేదు. తర్వాత డాషింగ్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ని 10.25 క్రోర్స్కి కొనేసింది కావ్య. ఇక నట్టు కోసం పోటీ పడింది కానీ రాహుల్ చాహర్ని 3.2 క్రోర్స్కి కొనేసింది. ఇక ఆస్ట్రేలియన్ స్పిన్నర్ యాడమ్ జంపాని కూడా 2.4 క్రోర్స్కే కొనేసింది. అథర్వ్ తైడని మినిమం ప్రైస్కి పట్టేసింది. ఇక లాస్ట్కి అభినవ్ మనోహర్ని కూడా 3.2 క్రోర్స్కి కొనేసింది. లాస్ట్కి సమర్జీత్ సింగ్ని కూడా కొనేసింది. మొత్తానికి అద్భుతంగా ఉంది టీం. ఫస్ట్ డేనే సెట్ అయిపోయింది. ఓపెనర్స్గా హెడ్ అభిషేక్, తర్వాత ఇషాన్ కిషన్, నెక్స్ట్ క్లాసన్, ఇంకా నితీష్, తర్వాత అభినవ్ మనోహర్. బౌలర్స్లో షమి, రాహుల్ చాహర్, యాడమ్ జంపా, కెప్టెన్ ప్యాట్ కమిన్స్. వీళ్ళు చాలరు అవతల టీంని పడేయడానికి. మొత్తానికి టీం అంతా కాటేరమ్మ కొడుకుల్లాగా తయారయ్యారు. అమ్మో, సెకండ్ డే ఇంకెంతమందిని కొంటుందో చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.